వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ మార్కెటర్. కస్టమర్స్ ఊరికి రారు, మార్కెటింగ్ చేయాల్సిందే. ఈరోజు చాలా మంది ఒక బిజినెస్ అండి, తక్కువ టైంలో ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలి, అదే బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నమాట. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు బిజినెస్. వాళ్ళు కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే వాళ్ళు జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంలో ఒక వెంచర్ ని చూస్ చేసుకొని, లేదా ఒక ప్లాట్స్ ని ఓపెన్ ప్లాట్స్ ని చూస్ చేసుకొని హైదరాబాద్ లో, ఇంకా ఖమ్మం, తెలంగాణ, ఆంధ్ర అన్ని దగ్గర అన్ని ప్లేస్ అనమాట. వాళ్ళు అంటే ఒక ప్లాట్ ని వెంచర్ ని అమ్ముతారు అనమాట. అలా అమ్మేసి ఒక హోమ్ కూడా అనమాట, హౌస్ కూడా అలా అమ్మేసి దాని మీద కమిషన్ ఎర్న్ చేసుకోవడం, ఇలాగ సైడ్ ఇన్కమ్ వాళ్ళు చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ బిజినెస్ లో వస్తున్నారో, ఆల్రెడీ పాతోళ్ళు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఏంటంటే ఇంకా కొత్త టిప్స్ ఏమున్నాయి, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ లో వాళ్ళ టైం స్పెండ్ ఎక్కువ అనమాట. ఫేస్బుక్ లో, స్పెషల్లీ మొబైల్ ఫోన్ అండి. మొబైల్ ఫోన్ అయితే చాలా మంది ఆల్మోస్ట్ 24/7 కాకుండా లేవు, ఆల్మోస్ట్ 20 అవర్స్. అంటే అర్థమైందా? అంటే వాళ్ళ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ మనము చీప్ అండ్ బెస్ట్ గా మనం కస్టమర్స్ ని ఆన్లైన్ లో పట్టుకురావాలి ఈ బిజినెస్ లో. ఓకే, ఎవరైతే పాత కస్టమర్స్ ఉన్నారో ఈ బిజినెస్ లో, వాళ్ళు పాత ప్లాట్ సెల్లింగ్ చేసే వాళ్ళు అనమాట. వాళ్ళు ఎలా ప్రమోట్ ఇంకా మోర్ చేసుకోవాలి తక్కువ ఖర్చులో. ఇంకేంటంటే సెకండ్ పాయింట్, ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి ఇంకా మార్కెటింగ్ దీంట్లో ఎలా చేయాలి, దీనికోసం మీ ముందు తెస్తున్నాను రియల్ ఎస్టేట్ బిజినెస్ మార్కెటింగ్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఈ బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా మనం ప్లాట్స్ ని సేల్ చేసుకోవాలి, కొత్తగా మనం ఎలా దీన్ని అవగాహన చేయాలి కస్టమర్స్ కి, దానికోసం ఈ వీడియో తప్పక చూడండి, తప్పక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. సో హౌ టు ప్రమోట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీకు ప్లాట్స్ రావచ్చు, వెంచర్ రావచ్చు, ఒక హౌస్ కూడా రావచ్చు అనమాట. సో ఈ మూడు కేటగిరీస్, హౌస్, ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, వెంచర్. సో ఇలాంటి ఈ మూడిటిని మనం ఎలా దీంట్లో అమ్మాలి. ఓకేనా? సో ఇక్కడే అండి మొత్తం ప్లాన్ అన్నమాట. ఈ ప్లాన్ మీరు జాగ్రత్తగా వినండి, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు చేయాల్సిందంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెబ్సైట్ ఆన్లైన్ లో మనం ఎప్పుడైతే మన ఇంటర్నెట్ వచ్చిందో, స్మార్ట్ ఫోన్ వచ్చిందో, చాలా మంది అంటే వాళ్ళు ఫస్ట్ పొద్దున్న లేగానే నెట్ ఓపెన్ చేసి google.com చూస్తాం కదా. google.com చేయగానే ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్, అర్థమైందా, చేస్తారు. ఒక్క నిమిషాన్ని చూపిస్తున్నాను, చూడండి ఇక్కడ google.com, అర్థమైందా? చూడండి ఇప్పుడు నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లాట్స్ కావాలి, నేను ప్లాట్స్ కొనాలి. ఎట్లా? ఓపెన్ ప్లాట్స్ ఇన్ హైదరాబాద్ కొడతాను అనమాట. కొట్టంగానే చూడండి, ఫస్ట్ వచ్చేసి మ్యాజిక్ బ్రిక్స్, 99 acres, OLX.com, ఇంకా NoBroker.com, ఇలా చాలా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు కస్టమర్స్ ఎవరైతే ఫస్ట్ గుస్తారో అలాంటి సైట్లని పోతారు అనమాట. అర్థమైందా? ఓకే, ఇంకా ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ కొడదాం. సో ఇలా కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ అంటే వాళ్ళు టైప్ చేసి ఓపెన్ ఫ్రాడ్స్ హైదరాబాద్. ఓకేనా? సో ఇలా చూస్తారు అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు వచ్చే చూడండి, చాలా మంది ఇప్పుడు గూగుల్లో టైప్ చేసినప్పుడు ఏమొస్తున్నారు ఇక్కడ, వెబ్సైట్ వస్తుంది, వెబ్సైట్. అర్థమైందా? సో అందుకోసమే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఈ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని, మొట్టమొదటి పని అంటే వెబ్సైట్ కావాలండి. వెబ్సైట్, వాళ్ళ యొక్క వెబ్సైట్ ఫస్ట్ వాళ్ళు ఓపెన్ చేసుకోవాలి అన్నమాట. ఓకేనా? సో ఎగ్జాంపుల్ నీకు చూపిస్తాను వెబ్సైట్. ఓకేనా? చూడండి ఇక్కడ, ఆ ఒక్క నిమిషం, చూడండి ఇక్కడ. సో చూడండి, సో ఇలా చూడండి, ఈ కంపెనీ వచ్చేసి దీని పేరు వచ్చేసి ఆర్నయ ఎస్టేట్స్ అనమాట. సో ఈ కంపెనీ చూడండి, మొత్తం ఒక వెబ్సైట్ మంచిగా చేసి, చూడండి. ఓకే, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, ఫామ్ ల్యాండ్.
వాళ్ళ యొక్క సర్వీస్ అనమాట. ఆ సర్వీసెస్ ఏంటంటే ఓపెన్ ప్లాట్స్ విలాస్ ఫామ్ ల్యాండ్. సో ఇక్కడ చూడండి ఓపెన్ ప్లాట్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ దగ్గర ఎలాంటి ప్లాట్స్ ఉన్నాయి అవి మొత్తం ఇక్కడ మనం చూడండి ఇక్కడ విత్ ఫోటోస్ తో సహా మొత్తం ఏదైతే ఉన్నాయో మొత్తం డిటిసిపి అప్రూవ్డ్ లే ఓపెన్ ప్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్ సైజ్ బిట్వీన్ మొత్తం అనమాట స్క్వేర్ యార్డ్స్ స్క్వేర్ ఫీట్ ఓకే పర్ స్క్వేర్ ఎంత ఎంత ప్రైస్ మొత్తం ఇలా ఏంటంటే మీరు మొత్తం ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చనమాట. అర్థమైందా? అంటే కస్టమర్స్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో వచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి వెబ్సైట్స్ చూసి వాళ్ళు ఆహా ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి ఇంత డీటెయిల్స్ ఉన్నాయి అంటే మొత్తం అనమాట అప్రూవ్ లెటర్ తో సహా ఎంత స్క్వేర్ యార్డ్ ఎంత రేట్ ఉంది మొత్తం వాళ్ళు చూస్తున్నమాట. ఓకేనా? ఈ చూసినాక ఓకే వాళ్ళు ఒక మైండ్ లో ఫిక్స్ చేసుకొని ఓకే ఈ కంపెనీ బాగుంది మనం ఒకసారి వీళ్ళకి ఫోన్ చేద్దాము. అర్థమైందా? అందుకోసం ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది వెబ్సైట్ అన్నమాట. వెబ్సైట్ లో అది వచ్చేసి ఫస్ట్ చూడండి ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ అనమాట. అంటే డిజైన్ వచ్చేసి వెబ్సైట్ ది మంచిగా ఉండాలండి మంచిగా అంటే కస్టమర్స్ కి మంచిగా అవపడాలన్నమాట. మీ యొక్క ప్లాట్స్ వెంచర్స్ మొత్తం స్టైల్ గా అనమాట అవపడాలన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇదనమాట. ఇంకా మీరు పోతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ స్పాన్సర్డ్ ఒక యాడ్ వస్తుంది యాడ్. ఓకే ఏవియన్ ఏవియన్ ప్లాట్స్ అన్నమాట. చూడండి ఏవియన్ అవాని సారీ అవాని ప్లాట్స్. సో చూడండి ఇక్కడ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ అన్నమాట. సో ఇలా చూడండి మంచి బిజినెస్ ఒక వెబ్సైట్ తీసుకొని చూడండి ఇక్కడ మొత్తం వెంచర్ మొత్తం ఫొటోస్ తో సహా ఇలా చూడండి ఇక్కడ ఇలా పెట్టేసి ప్రీమియం ఓపెన్ ప్లాట్స్ ఫర్ సెల్ ఇన్ కలక్కల్ మెడ్చల్ హైవే. ఓకే స్టార్టింగ్ ప్లాట్ ప్రైస్ 167 యాడ్స్ అనమాట స్క్వేర్ యాడ్స్. చూడండి ఇక్కడ మొత్తం ఇట్లా మీరు ఇక్కడ పెట్టేసి ఇలా మంచిగా ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఓకేనా ఇట్లా వెబ్సైట్ పెట్టేసి చూడండి ఇక్కడ వీడియో కూడా ఉంది వీడియో వీడియో చూసారా వీడియో ఎలా ఉంది వీడియో మొత్తం. సో ఇలా చూసారా? సో ఇలా మొత్తం అంటే బ్యూటిఫుల్ గా మీరు వెబ్సైట్ చేస్తేనంటే అక్కడ కస్టమర్స్ వచ్చేసి ఆహా ఓకే ఈ వెంచర్ ఇలా ఉంది ఈ కంపెనీ అన్నమాట. సో ఇలా అవగాహన రావడానికే వెబ్సైట్ అన్నమాట. అంటే కస్టమర్స్ మీ దగ్గర రాకముందే మీ గురించి మొత్తం వాళ్ళు మీ యొక్క వెబ్సైట్ లో వెళ్ళేసి మొత్తం దీంట్లో ఇక్కడ ఫొటోస్ చూసి వాళ్ళు స్టడీ చేసుకొని ఒక ట్రస్ట్ వస్తున్నారు. ఒక ట్రస్ట్ రాగానే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే మీకు కాల్ చేయొచ్చు. దీనికోసం మీకు ఏం కావాలి? ఓకే ఇప్పుడు ఇదే సైట్ ని నేను మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే మంచిగా ఉపడాలన్నమాట. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను దీన్ని ఇట్లా చేస్తాను చూడండి ఆటోమేటిక్గా ఈ సైట్ అనేది మొబైల్ పరంగా మారిపోయింది. చూసారా? చూసారా? సో ఇదే అండి యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. చూడండి ఇక్కడ యూజర్ ఫ్రెండ్లీ డిజైన్ అన్నమాట. అంటే డిజైన్ ఎలా అంటే ప్రతి ఒక్క డివైస్ కూడా వాళ్ళు ఈజీగా వాళ్ళు చూసినట్టు మంచిగా రావాలన్నమాట డిజైన్ రావాలి. దానికోసం మీరు ఒక డెవలపర్ని పట్టుకొని ఆ వెబ్సైట్ ని డిజైన్ చేసుకోవాలన్నమాట. తర్వాత మొబైల్లో మంచిగా రావాలి. ఎస్సీఓ అన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ కొట్టినప్పుడు ఇక్కడ ఈ కీవర్డ్ కొట్టినప్పుడు ఏంటంటే వెబ్సైట్ ఇంకా చాలా ఉంటాయి. అంటే మీతో సహా ఇంకా చాలా మంది బిజినెస్లు ఉంటారు అన్నమాట. అర్థమైందా? అయితే వాళ్ళకు కూడా మనం కంప్లీట్ ఎలా చేయాలి? యూజింగ్ ఎస్సీఓ అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. అంటే ఇది ఏంటంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్ దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా మనం గూగుల్లో కస్టమర్స్ కీవర్డ్ కొట్టినప్పుడు ఏంటంటే మనం ఈజీగా మనం ఇది చూడండి ఇక్కడ కొట్టినప్పుడు ఇక్కడ మనం పైకి రావచ్చు అనమాట. అంటే యాడ్స్ పెట్టకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా యాడ్స్ మీద మనం ఆర్గానికల్ గా ఇక్కడ వెబ్సైట్ ఇట్లా వెబ్సైట్ మీద కంటెంట్ కీవర్డ్స్ పెట్టేసి మనం ఎస్ఈఓ ద్వారా మనం టాప్ రావచ్చు అనమాట. దానివల్ల ఏంటి బెనిఫిట్? దానివల్ల బెనిఫిట్ మన ఈజీగా మన సైడ్ కస్టమర్స్ అనమాట వచ్చినాక వాళ్ళు ఇలా చూసి వాళ్ళు కాల్ చేస్తున్నమాట. అర్థమైందా? సో ఎస్ఈఓ అనమాట. ఈ వెబ్సైట్ ఎస్ఈఓ మొత్తం అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసిందంటే మీరు చేయాల్సింది సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. అదే ఆన్లైన్ మార్కెటింగ్ అన్నమాట. ఈ ప్రస్తుతానికి ఏంటంటే చాలా మంది ఏంటంటే తక్కువ ఖర్చులో తక్కువ ఖర్చులో మనకి సోషల్ మీడియా ద్వారా మంచిగా వీడియోస్ ఫొటోస్ పెట్టేసి మంచిగా మనం లీడ్స్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లీడ్స్ మనం పట్టుకొని వచ్చి ఈజీగా మనం సేల్ చేసుకుంటున్నమాట. అర్థమైందా? ఇంతకుముందు ఏంటంటే మనం ఈజీగా బయటకు పోయి వాళ్ళని కలిసి మాట్లాడి మొత్తం చేయాలి కదా. కాకుండా ప్రస్తుతానికి ఏంటంటే మీరు ఈ యొక్క మార్కెటింగ్ టెక్నిక్ ఎంచుకొని చూడండి దీంట్లో చూడండి ఇక్కడ ఆన్లైన్ మార్కెటింగ్ లో సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నమాట. అంటే మీకు తెలుసు ప్లాట్ఫామ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్డ్ఇన్ ఈ 3 ప్లాట్ఫామ్స్ లో మనం మన కంపెనీ పేజ్ మీ కంపెనీ పేజ్ క్రియేట్ చేసేసి అన్ని రకాల ఫొటోస్ వీడియోస్ డ్రోన్స్ తో సహా మీరు షూట్ చేసి మంచిగా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో లింక్డ్ఇన్ లో మనము పోస్ట్ చేసాం.
పోస్ట్ చేస్తే అక్కడ చూస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు అనమాట. అలాగనే మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ద్వారా యాడ్స్ కూడా మనం కొంచెం డబ్బు పెట్టేసి మన యాడ్స్ పెట్టేస్తే మీకు ఈజీగా అనేది ఒక 100 రూపాయల్లో ఒక్క లీడ్ రావచ్చు అనమాట. 100 రూపాయల్లో ఒక్క లీడ్ అనమాట. అంటే వన్ కస్టమర్ రావచ్చు. ఆ కస్టమర్ డేటా, ఫోన్ నెంబర్, వాళ్ళ పేరు వచ్చేస్తే 100 రూపాయలు మనం పెడితే ఒక్క కస్టమర్ వస్తే మీకు అదే కస్టమర్ సేల్ అయితే మీకు ఈజీగా 20 lakhs బిజినెస్ కావచ్చు అనమాట. అర్థమైందా? 1 lakh to 20 lakhs అనమాట. సో అది మీకు స్ట్రాటజీ. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ దీంట్లో మీరు పేజ్ క్రియేట్ చేయాలి. అక్కడ మీరు మంచిగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ ఇక వెళ్ళాక చూడండి, ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ కొడతాను ఇక్కడ. ఓకే, ప్లాట్స్ హెచ్ఎండి కొడతాను అనమాట. కొట్టంగా చూడండి ఇక్కడ మీకు పేజెస్ చూడండి ఇక్కడ వచ్చిందా. సో ఓపెన్ ప్లాట్స్ హెచ్ఎండిఏ రేరా. సో అంటే ఈ పర్సన్ వచ్చేసి ఈయన ఒక పేజ్ ఓపెన్ చేశాను అనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ చూడండి. సో ఇక్కడ పేజ్ ఓపెన్ చేసి ఈ పేజ్ వచ్చేసి మొత్తం అన్నమాట. చూడండి ఇక్కడ ఆ ప్లాట్స్ గురించి ఇన్ఫర్మేషన్, యాడ్స్ అన్నమాట. ఇలా డిజైన్ చేసి మొత్తం ఫీచర్స్ సహా మొత్తం ఇక్కడ మనం కంటెంట్ సహా ఇక్కడ వేసేస్తే ఇలా చాలా మందికి వచ్చేసి ఈజీగా మీ యొక్క ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో దాని యొక్క డేటా అనమాట. అర్థమైందా? చూడండి ఈ ఈ మనిషి ఓపెన్ ప్లాట్స్. సో ఈయన చూడండి ఒక ప్రొఫైల్ చేశాడు. దాని మీద చూడండి ఇక్కడ మొత్తం ఆయన చూసారా ప్లాట్స్ గురించి చేస్తున్నాడు. సో ఇలా మనం సోషల్ మీడియా చూడండి ఇలా ఆల్రెడీ మీరు చేస్తున్నారు, కానీ దీన్ని కొంచెం మనం ఇంకా ఈజీగా ఏంటంటే మనం యాడ్స్ తో సహా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మనం ఫేస్బుక్ లో పోయినాక ఇక్కడ మీరు యాడ్స్ వెళ్ళిపోతే ఒక్క నిమిషం చూడండి. యాడ్స్ వెళ్ళిపోతే ఎగ్జాంపుల్ గా మీరు తక్కువ ఖర్చులు అనమాట. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వచ్చేసి లీడ్స్ కావాలి కదా. చూడండి గెట్ మోర్ లీడ్స్ అన్నమాట. ఎగ్జాంపుల్ మనం ఎవరైతే ఇక్కడ ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నారో సడన్ గా వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ స్పాన్సర్డ్ వచ్చిందా, యాడ్ వచ్చిందా, ఇలా యాడ్ వస్తుంది అనమాట. ఈ యాడ్లు వచ్చేసి మీ యొక్క బిజినెస్ నేమ్, ప్లాట్స్ ఫోటోస్, తర్వాత హెచ్ఎండి అప్రూవ్డ్, తర్వాత ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్ అనమాట. ఇలా మీరు ఒక యాడ్ డిజైన్ చేసుకొని మీరు ఈ యొక్క క్యాంపెయిన్, లీడ్స్ క్యాంపెయిన్ పెట్టుకుంటే ఈజీగా మీకు మంచిగా ఒక ఎగ్జాంపుల్ 3,000 మీరు ఇన్వెస్ట్ చేస్తే మంత్లీగా అట్లీస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక్క లీడ్ కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు తీసుకోండి. 100 రూపాయలు ఒక్క లీడ్ కాస్ట్ అనమాట. అంటే ఒక్క కస్టమర్ కి 100 రూపాయలు అనమాట. అలా మీరు తీసుకుంటే మీకు ఈజీగా ఓకే 3,000లో మీకు ఇంచి కస్టమర్స్ మంచిగా రావచ్చు, 30 రావచ్చు అనమాట. అదే 30 కస్టమర్ మీకు కాల్ చేసి సైడ్ లో మీరు యాడ్ చేశారు, మీరు మీరు కాల్ చేస్తారు కదా. సో ఇలా మీరు కాల్ చేసి వాళ్ళకి మీరు కన్విన్స్ చేస్తే ఒక్క కస్టమర్ మీ అకౌంట్ వచ్చేస్తే ఈజీగా మీకు 1 lakh వచ్చినట్టే. అంటే 100 రూపాయలకి 1 lakh అనమాట. అర్థమైందా? సో ఇలా మీరు ఇలా యాడ్స్ మనం పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో అదే అండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. మనం ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ కూడా చేసుకోవచ్చు అనమాట బై డిఫాల్ట్ గా. అలాగే లింక్డ్ఇన్ అండి. లింక్డ్ఇన్ ఇది ఎందుకంటే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఉండే దీని మీద అనమాట. ఎక్కువ వాళ్ళు చాటింగ్ ఫేస్బుక్ ద్వారా చేయరనమాట. ఎక్కువ ఏంటంటే అఫీషియల్ ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళు linkedin.com లో వాళ్ళ ప్రొఫైల్స్ ఉంటుంది అనమాట. అక్కడ మనం యాడ్స్, మన ప్లాట్స్ పెడితే అక్కడ నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం చాలా ఉంటుంది అనమాట. అందుకోసం మీరు ఖచ్చితంగా లింక్డ్ఇన్ మీద మీరు మార్కెటింగ్ చేయాలండి. ఓకేనా? ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కాల్ చేయండి. కంపెనీ పేరు ఎంఆ మగడ సర్వీసెస్, 9160441214. అర్థమైందా? సో మేము మీకోసం డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. అంటే మీ యొక్క బిజినెస్ గురించి కంటెంట్ రాయడం అనమాట. ఎలా రాయాలి? ప్రాపర్టీ లిస్టింగ్ అనమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేల్. ఓకే, ఇలా కొట్టాను. చూడండి ఇక్కడ 1 2 3 ఈ మొత్తం ఏంటండి యాడ్స్ అనమాట. యాడ్స్, గూగుల్ యాడ్స్. అర్థమైందా?
5 అంటే 1 2 3 4 5 ఆల్మోస్ట్ 4 కంపెనీస్ అంటే వాళ్ళు యాడ్స్ ద్వారా పైకి అనమాట. అంటే వాళ్ళు గూగుల్కి యాడ్స్ మనీ అమౌంట్ చేసి వాళ్ళు పైకి చూడండి. సో ఇవిదంటే నాన్ యాడ్స్ అనమాట, ఆర్గానిక్ అనమాట. ఇది యాడ్స్, ఈ ఆర్గానిక్ అనమాట. సో ఇక్కడ చూడండి మ్యాజిక్ బ్రిక్స్. ఈ మ్యాజిక్ బ్రిక్స్ కంపెనీ అంటే ఒక మార్కెట్ ప్లేస్ అనమాట, మార్కెట్ ప్లేస్. సో ఇక్కడ వచ్చేసి మనం సైన్ అప్ చేసుకుని ఇక్కడ సైన్ అప్ చూడండి, పోస్ట్ ప్రాపర్టీ ఫ్రీ అనమాట. ఎగ్జాంపుల్ గా మనం వెబ్సైట్ లో కాకుండా కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఈ కంపెనీ వచ్చేసి టాప్ లో వస్తుందండి చూడండి, ఫస్ట్ వచ్చింది కదా. అయితే ఎవరైతే ఫస్ట్ వస్తారో కస్టమర్ పోతారు అనమాట, అర్థమైందా? సో ఇక్కడ చూడండి ప్లాట్స్ ఫస్ట్ అనమాట. సో చూడండి ఇక్కడ వచ్చినాక ఏంటంటే మీరు పోస్ట్ ప్రాపర్టీ మీ ఏదైతే ప్లాట్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ మీరు పోస్ట్ చేసుకోండి ఈ ఫ్రీగా అనమాట, అర్థమైందా? చూడండి ఇక్కడ 1 by 1 ఇట్లా. దీనిలో ఏంటంటే మీకు ఎక్కువ ఎక్స్పోర్ రావచ్చు, ఎందుకంటే ఈ కంపెనీ అనేది చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇక్కడైతే కస్టమర్స్ వస్తారన్నమాట. వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఇక్కడ చూస్తారన్నమాట, ఆహా ఈ ప్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇలా చూసిందంటే వాళ్ళు అక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు, అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు ప్రాపర్టీ లిస్టింగ్ అనమాట. ఇదేనండి ఎగ్జాంపుల్. మీకు ప్రాపర్టీని డిఫరెంట్ డిఫరెంట్ మ్యాజిక్ బ్రిక్స్ ఉంది, ఇంకా చూడండి ఇక్కడ 99 acres ఉంది, నోబోకర్.com ఉంది, ఓఎల్ఎక్స్ ఉంది, housing.com ఉంది. సో ఇలా అన్నిటి సైట్ లో మీరు ఇక్కడ పోయి మీ యొక్క లిస్టింగ్ ని యాడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం ఫోటోస్ సహా. ఫోటోస్ తో మీ యొక్క మొత్తం లిస్టింగ్ అనమాట, అర్థమైందా? తర్వాత వర్చువల్ టూర్స్ అన్నమాట. మీ యొక్క ప్రాపర్టీ ప్లాట్స్ వెంచర్ ఫోటోస్ వీడియోస్ అన్నమాట, డ్రోన్ తో సహా మీరు మంచిగా తీసుకొని దాన్ని యూట్యూబ్ ద్వారా మీరు చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక నిమిషం. సో యూట్యూబ్లో వెళ్ళేసినాక మీరు ఇక్కడ ఓకేనా, ఓపెన్ ప్లాట్స్ చూసారా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా వీడియోస్? ఇలా దిస్ ఈజ్ వర్చువల్ టూర్ అండి, అంటే మీ యొక్క ప్లాట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనమాట, అర్థమైందా? ఎలా ఉంటది ప్లాట్ చూసారా మొత్తం. దిస్ ఈజ్ వర్చువల్ టూర్ అండి, అంటే మీ ప్లాట్ యొక్క మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వీడియో షూట్ చేసి పెట్టాను అనమాట, అర్థమైందా? సో ఇలా అనమాట మీరు చూడండి, ఒక అబ్బాయి ఇట్లా ఫోన్ తీసుకొని వీడియో షూట్ చేసుకుంటూ ఇలా మెల్లగా పోతాడు అనమాట కార్లో. తర్వాత మెల్లమెల్లగా లోపల పోయి మొత్తం చూసారా, ఇదే అండి వర్చువల్ టూర్ అనమాట, అర్థమైందా? సో ఫస్ట్ వచ్చేసి లిస్టింగ్, తర్వాత టూర్ అనమాట. తర్వాత క్లయింట్ టెస్టిమోనీ. ఎవరైతే మీ పాత కస్టమర్స్ మీ నుంచి బిజినెస్ చేశారో, అంటే కొన్నారో, ప్లాట్స్ కొన్నారో, ఓకేనా, వెంచర్ కొన్నారో, వాళ్ళ ద్వారా వీడియో రివ్యూ అనమాట. సార్ మా గురించి మంచిగా రివ్యూ అండి వీడియోలో, అయినా వాళ్ళు మంచిగా మీరు ఒక వీడియో తీసుకొని షూట్ చేసుకొని దాన్ని యూట్యూబ్ లో పెట్టుకోండి మీరు, అర్థమైందా? సో అలా మీరు కైండ్ టెస్టిమోనీ తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇదే అండి మీకు మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట, అర్థమైందా? తర్వాత సో ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ అయిపోయింది, తర్వాత వచ్చేసి ప్లాట్ఫామ్ అయిపోయింది, సోషల్ మీడియా అనమాట, సోషల్ మీడియా కంటెంట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. చాలా మంది ఏంటంటే ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనమాట, ఓకేనా, వాళ్ళంటే ఎక్కువ వాళ్ళు చూసేది linkedin.com. మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ అనమాట, అర్థమైందా? తర్వాత ఏంటంటే ఇక్కడ వచ్చేసి చూడండి ఈమెయిల్స్ అనమాట. మన యొక్క బ్రోషర్స్, మీ యొక్క ప్లాట్స్ బ్రోషర్స్ ఉంది కదా, వెంచర్ బ్రోషర్ కదా, బ్రోషర్, ఆ బ్రోషర్ ని మీరు తీసుకొని ఈమెయిల్ ద్వారా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీరు వాళ్ళకు డేటా ఈమెయిల్ తీసుకొని మీరు ఇక్కడ మీరు ఈ క్యాంపెయిన్ చేయాలన్నమాట, అర్థమైందా? సో ఇలా మీరు ఈమెయిల్ మార్కెటింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు జాబ్లో వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈమెయిల్ ఓపెన్ చేస్తారో వాళ్ళ ఇన్బాక్స్ లో రాగానే ఆహా ఈ వెంచర్ ఎక్కడ ఉంది అనమాట. ఎందుకంటే చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ కదా వాళ్ళది, వాళ్ళు ఈజీగా ఏంటంటే రావచ్చు అనమాట మీ దగ్గరికి. అలా మీరు ఈమెయిల్ డేటాబేస్ తీసుకొని మీరు ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలన్నమాట, అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. సో ఇప్పుడు మీ బ్రాండింగ్ అండి, ఓకేనా, బ్రాండింగ్. ఇప్పుడు మార్కెటింగ్ మనం డిస్కస్ చేస్తాం కదా, ఆ మార్కెటింగ్ లో మనం ఇంకేం రావాలి, బ్రాండింగ్. బ్రాండింగ్ అంటే మీ లోగో డిజైన్ బాగుండాలి, ఓకే. ఇంకా మీ యొక్క మెసేజ్ అనమాట, అంటే మీరు డైలీగా మీ ప్లాట్స్ గురించి మంచి డిజైన్ చేసి లోగోస్ పెట్టేసి కలర్ఫుల్ పెట్టేసి మీరు డైలీగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, లింక్డ్ఇన్, ఫేస్బుక్ లో, వెబ్సైట్ లో కూడా మీరు ఎక్కువ పోస్ట్ అనమాట, బ్రాండింగ్ అనమాట, అర్థమైందా? తర్వాత వచ్చేసి యుఎస్పి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే అన్ని వెంచర్స్ వదిలేసి మీ దగ్గర కస్టమర్స్ ఎందుకు కొనాలి అది మీరు చెప్పాలన్నమాట. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్, ఇంకా ఎమ్యూనిటీస్ ఏమి ఉన్నాయా దగ్గరలో, ఇంకా స్విమ్మింగ్ పూల్, ప్లే బాల్, స్కూల్, కాలేజ్, ఇంకా మార్కెట్ మొత్తం, అదే అండి యూనిక్ సెల్లింగ్ పాయింట్ అన్నమాట. అది మీరు అక్కడ
హైడ్ చేసుకోవాలి. మా దగ్గర మీరు ఎందుకు కొనాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏముందన్నమాట, అది మొత్తం అదే కలిపి యూనిక్ సెల్లింగ్ ప్రపోర్షన్ అంటే పాయింట్ అనమాట. అర్థమైందా? అదే అండి బ్రాండింగ్ అనమాట. దాని తర్వాత తర్వాత వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్ అండి. ఓకే, కంటెంట్ మార్కెటింగ్ చాలా మంది ఏంటంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, ప్లాట్స్ లో ఒక అర్థం ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎలా కొనాలి, వాళ్ళకి రాదనమాట, తెలియదు అనమాట. అప్పుడు ఏంటంటే మనము వాళ్ళ కోసం అంటే మనం కంటెంట్ ని రైట్ చేసి, ఎగ్జాంపుల్ మార్కెట్ ట్రెండ్స్, ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఏం ట్రెండ్స్ నడుస్తున్నాయి, అది మనం వాళ్ళకి ఒక బ్లాగ్ రాసి లేదా వీడియో షూట్ చేసి మనం వాళ్ళకి చెప్పాలన్నమాట. ఎలా అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు మార్కెటింగ్ వీడియో, అలాగనే ఏంటంటే ప్రస్తుతం ఏం నడుస్తుంది రైట్ నౌ ఇన్ దీనిలో అనమాట, అది మీరు చెప్పాలన్నమాట. ఓకే, రియల్ ఎస్టేట్ లో ఏం నడుస్తుంది, అదే అండి మార్కెట్ ట్రెండ్స్ అనమాట. అది మీరు వెబ్సైట్ లో మంచిగా బ్లాగ్ ఓపెన్ చేసి, అర్థమైందా, అక్కడ మీరు కస్టమర్స్ కి మంచిగా చెప్పేస్తే వాళ్ళు ఈజీగా అంటే ఓకే ప్రస్తుతానికి ఈ ట్రెండ్స్ నడుస్తున్నాయి అని వాళ్ళు మంచిగా చూస్తున్నమాట. అర్థమైందా? తర్వాత హోమ్ బయింగ్ టిప్స్ అన్నమాట. అంటే ఒక ఇల్లు కొనేటప్పుడు, ఒక ప్లాట్ కొనేటప్పుడు, ఒక వెంచర్ కొనేటప్పుడు ఏమేం టిప్స్ చెప్పాలి మనకి, ఏమేమి చూసుకోవాలి, అర్థమైందా, బ్యాంక్ డాక్యుమెంట్స్ ఇంకేమో ఉన్నాయా, మొత్తం టిప్స్ అన్నమాట. ఇలా ఇస్తేనంటే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, ఓహో ఇవన్నీ ఉంటాయా అనమాట. అర్థమైందా? ఇలా చేస్తానంటే వాళ్ళు మీ గురించి చూస్తారనమాట, ఆహా ఈ ఈ బిజినెస్ బాగుంది, మా కోసం మంచిగా వాళ్ళు ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్, అర్థమైందా, అలా అన్నమాట. తర్వాత వీడియో మార్కెటింగ్ అండి, ప్రాపర్టీ షోకేస్, సేమ్ యూట్యూబ్ అండి. యూట్యూబ్ లో మంచిగా మీరు ఒక వీడియోస్ షూట్ చేసేసి దాన్ని షోకేస్ చేసుకోవాలన్నమాట. ఎన్ని ఉన్నాయో ప్రాపర్టీస్ మొత్తం మీరు వన్ బై గా చేయమన్నారు. అర్థమైందా? తర్వాత నైబర్హుడ్ గైడ్స్ అండి, అర్థమైందా, ఇది చేసుకోవాలి. తర్వాత తర్వాత వచ్చేసి వెబినార్స్ అండ్ వర్క్షాప్ అనమాట. ఎవరైతే ఫస్ట్ టైం ఉంటారో హోమ్ బయర్స్, కొనేటోళ్ళు అనమాట, ఫస్ట్ టైం అనమాట, వాళ్ళ కోసం మనం ఆన్లైన్ లో వెబినార్స్ కండక్ట్ చేయాలన్నమాట. వాళ్ళ డౌట్స్ ఉంటే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి, లేదా ఒక వర్క్ షాప్ పెట్టేసి అక్కడ మనం వాళ్ళ డౌట్స్ చెప్పాలన్నమాట. అర్థమైందా? తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనమాట. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఉన్న డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ లో, ఓకేనా, ప్లాట్స్ ఎలా అమ్మాలి, ఎలా వెంచర్ అమ్మాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి మనం, అది మొత్తం మనం చేయాలి చెప్పాలి వాళ్ళకి. ఇలా ఎందుకు చెప్పాలంటే చూడండి, కొంతమందికి వాళ్ళకి ఉండదన్నమాట, అవగాహన ఉండదు. అవగాహన కోసమే అనమాట. ఎందుకంటే అవగాహన వస్తుంది కదా వాళ్ళు వాళ్ళు కొనేది కదా, అందుకోసమే ఆ అవగాహన కోసమే మనం వాళ్ళ కోసం అంటే మనం కొంచెం బయటకు వచ్చేసి వాళ్ళకి ఇలా మనం వీడియో ద్వారా లేదా సమ్ బ్లాగ్స్ ద్వారా కంటెంట్ ద్వారా మనకు వాళ్ళకి హెల్ప్ చేసేసి అనమాట. వాళ్ళకి ఏంటంటే ఆహా ఇలా తెలిస్తే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఫోన్ చేస్తారనమాట. మిమ్మల్ని ఫోన్ చేసి సార్ మీ ఇంత బాగా చెప్పారు మాకు, ఓకే మీరే చెప్పండి సార్ ఇలా కొనాలో, అర్థమైందా, చెప్తారనమాట. సో ఇదన్నమాట. తర్వాత వచ్చేసి హా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఆఫ్లైన్ మార్కెటింగ్ అండి. ఇప్పుడు మనం చూసింది మొత్తం ఆన్లైన్ మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెటింగ్ అన్న, చూడండి ఇక్కడ ఆఫ్లైన్ మార్కెటింగ్ లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ ఈవెంట్స్ అండి. అంటే లోకల్ బిజినెస్ పార్ట్నర్షిప్స్, అంటే మనం వేరే వాళ్ళ బిజినెస్, ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ తో మనం వాళ్ళతో టైప్ చేసుకొని, సార్ మీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని మా దగ్గర పంపించండి, లేదా అక్కడ ఎక్స్పో, ఎగ్జాంపుల్ హైడెక్స్ లో చాలా చాలా కంపెనీస్ ఎక్స్పో ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పోలో మీరు అక్కడ వెళ్ళాలన్నమాట. అర్థమైందా? ఆ ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఎక్కువ మీకు లీడ్స్ రావచ్చు అయినా. సో అలా ఏంటంటే మీరు లోకల్ బిజినెస్ తో మీరు పార్ట్నర్షిప్ చేసుకొని వాళ్ళతో కూడా మీరు వాళ్ళ ఎంప్లాయీస్ ని ఇక్కడ మనం పట్టుకురావడం, అర్థమైందా, సో అలా చేసుకోవాలన్నమాట. ఎక్స్ప్లోస్ లో మీరు ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయడం, అవి మీరు చేసుకోవాలన్నమాట. అర్థమైందా? తర్వాత ప్రింట్ మీడియా, దీని అంటే బ్రోషర్స్ ప్రింట్ చేయాలి, అది పక్కా అండి. అదేనా మీ యొక్క ఇప్పుడు కస్టమర్ చూశాడు నచ్చింది, వాళ్ళు వచ్చారు, అప్పుడు ఏం చేస్తారు, సార్ చూడండి సార్ బ్రోచర్, వాళ్ళు మొత్తం చూసి ఓకే ఇవన్నమాట. అర్థమైందా? ఫ్లయర్స్ అన్నమాట, మనం న్యూస్ పేపర్లో లోకల్ మన పేపర్లో ఓపెన్ చేసి చూడంగానే ఆ ఉంటుందా లీఫ్లెట్ పాంప్లెట్ అనమాట, ఫ్లయర్స్ అన్నమాట, అలా మనం పెట్టుకోవాలన్నమాట, అలా ఫ్లయర్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. అర్థమైందా? ఏదైతే ప్లాట్ ఉందో వెంచర్ ఉందో దాని డిజైన్ మంచిగా చేసేసి వీక్ లో వన్స్ అన్నమాట మనం పేపర్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తారన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్
చూడండి ఇక్కడ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్. అంటే ఏ కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఫోన్ చేశారో వాళ్ళకి మనం మళ్ళీ ఫోన్ చేసి, సార్ మేము ఫస్ట్ టైం ఫోన్ చేసి కదా, మేము మళ్ళీ ఫోన్ చేసాము అంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా లేదనమాట. అలా వాళ్ళకి మనం ఫోన్ చేసి మాటికి మనం వాళ్ళని కన్వర్ట్ చేసుకున్నాం లీడ్గా. అర్థమైందా? సో ఇదే అండి ఫాలోఅప్ కాల్స్ అనమాట. అంటే వాళ్ళకు మాటికి అంటే మంత్లీ ట్వైస్ మనం కాల్ చేసి, సార్ ఏమైంది, ఏం ప్లాన్ చేస్తారు, కొంటారా, ఎప్పుడు కొంటారా అనమాట. అలా మనం ఫాలో చేసుకోవాలి. అర్థమైందా? సో నెక్స్ట్ వచ్చేసి రెఫరల్ ప్రోగ్రామ్స్ అండి. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక కస్టమర్ కొన్నారు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే మనం కొన్నాక ఏంటంటే మనం, సార్ మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే మీకు 50,000 అనమాట అమౌంట్ అనమాట. అదే అండి ఇన్సెంటివ్ అనమాట, ఇన్సెంటివ్స్. అలా మీరు చేసుకోవాలన్నమాట. అర్థమైందా? తర్వాత వచ్చేసి టెక్నాలజీ యూటిలైజ్ చేసుకోండి. యాప్స్లో మీ యొక్క ఓన్ యాప్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? లేదా వేరే యాప్స్లో మీరు ఒక లిస్ట్ కావండి. డ్రోన్స్ ఉపయోగించండి. ఓకేనా? ఇదే నెక్స్ట్. లాస్ట్కి వచ్చేసి ఈ మొత్తం చేసినాక ఇంత మీరు ఎగ్జాంపుల్ ఆన్లైన్లో యాడ్స్ మీద మీరు 3,000 ఖర్చు పెడితే ఎంత కస్టమర్ రీచ్ అయింది, అర్థమైందా? ఎంతమంది వచ్చారు, ఎంతమంది కన్వర్ట్ అయ్యారు, అదే అదే అండి అనలిటిక్స్ అండ్ ట్రాకింగ్ అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే, ఆహా ఇంత అమౌంట్ పెడితే మనకి ఎన్ని లీడ్స్ వచ్చాయి, దాంట్లో ఇంతమంది సేల్ అయ్యారు అనమాట. అప్పుడు మీకు తక్కువ మార్కెటింగ్లో ఇంత మంచి అవకాశం మీరు చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఇప్పటి నుంచి మీరు ఇలాంటి టెక్నిక్స్ మీరు ఉపయోగించండి మీ మార్కెటింగ్లో అనమాట, మీ బిజినెస్లో. సో ఇలాంటి ఇంకా ఐడియాస్ మీకు కావాలంటే, లేదా ఇలాంటి మీకు ప్రమోషన్కి హెల్ప్ కావాలంటే మా యొక్క ఏజెన్సీకి ఫోన్ చేయండి. మా కంపెనీ పేరే ఎంఆర్ మార్కెటింగ్ సొల్యూషన్ అనమాట. 9160441214. మాకు ఫోన్ చేస్తే మీకు మంచిగా మేము ప్లాన్ చేసి మొత్తం సోషల్ మీడియా మార్కెటింగ్ వెబ్సైట్ గురించి మేము మంచిగా మీకు హెల్ప్ చేసి అనమాట మీకు లీడ్స్ పట్టుకొస్తాము. అర్థమైందా? సో ఇదే అండి. ఈ వీడియో తప్పక మీరు చూడండి, లెర్న్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.